ఇంకా అంతకుముందు ప్రేమించలేదు. ఈ నెల 18, 19 తేదీల్లో దేశవ్యాప్తంగా పార్లమెంట్లో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో సాధారణ మధ్యతరగతి ప్రజానికానికి, ప్రధానంగా తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతానికి ఇచ్చినటువంటి హామీల అమలులో పూర్తిగా నిర్లక్ష్యం చేసినందున ఈ 18, 19 తేదీల్లో వామపక్ష పార్టీలు నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వటం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 10 వామపక్ష పార్టీలు ఈ 18, 19 తేదీలు జరిగేటువంటి నిరసన కార్యక్రమాలను నిర్ణయించడం జరిగింది. జిల్లాలో 18వ తేదీన ఆర్మూర్లో, 19న నిజామాబాద్ బోధనలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలకి నిర్ణయించడం జరిగింది. ప్రధానంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈ బడ్జెట్లో పేద మధ్యతరగతి ప్రజానికాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం కార్పొరేట్ కంపెనీలకు వత్తాసు పలికే పద్ధతుల్లోనే నిధుల్ని కేటాయించారు. ఈ కేంద్ర పరిధిలో పనిచేసేటువంటి స్కీమ్ వర్కర్లకి ఈ బడ్జెట్లో ఎటువంటి ప్రాధాన్యత కల్పించలేదు. రైతులు పండించే పంటలకి మద్దతు ధర ప్రకటించే పరిస్థితి లేదు. అట్లాగే నిజామాబాద్ జిల్లాకు కేటాయించినటువంటి పసుపు బోర్డుకి ఒక్క పైసా కేటాయించినటువంటి పరిస్థితి లేదు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి బోధన్ టు బీదర్ రైల్వే లైన్ మార్గాన్ని అనేక సంవత్సరాలుగా ప్రజానికం అడుగుతున్నప్పటికీ దానికి నిధులు కేటాయించినటువంటి పరిస్థితి లేదు. ఈ రకంగా అన్ని వర్గాల ప్రజల్ని, కార్మిక వర్గాన్ని, రైతాంగాన్ని, అన్ని వర్గాల ప్రజల్ని ఈ బడ్జెట్లో నిర్లక్ష్యం చేసినందుకు ఈ నిరసనని తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన ప్రతిపాదనల్ని మార్చుకొని ప్రజానుకూల బడ్జెట్ని రూపొందించాలా, లేకపోతే రాబోయే కాలంలో ప్రజల యొక్క తిరస్కారానికి ఈ ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఇటీవల జరిగినటువంటి పార్లమెంటు సమావేశాల్లో సూచనప్రాయంగా పెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ ఏదైతే ఉందో దీన్ని మార్చాలని చెప్పేసి సిపిఐ పార్టీగా, వామపక్ష పార్టీగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈ బడ్జెట్ కార్పొరేట్ శక్తులకు, సంపన్న వర్గాలకు ఉపయోగపడే బడ్జెట్ లాగా ఉంది. కానీ ఈ దేశంలో జిఎస్టీ కడుతున్నటువంటి వారికి అనుకూలంగా లేదు అని చెప్పేసి, పేద మధ్యతరగతి ప్రజానికానికి అనుకూలంగా లేదని చెప్పేసి వామపక్ష పార్టీగా మేము భావిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి సవితలి ప్రేమ చూపుతుందని చెప్పేసి స్పష్టమవుతూ ఉన్నది. ఎందుకంటే ఉన్నామంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఎన్నో దఫాలుగా బీజేపీ హామీ ఇవ్వడం జరిగింది. మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కూడా వాళ్ళ పార్టీ మేనిఫెస్టోలో కూడా చెప్పడం జరిగింది. తెలంగాణ విభజన హామీలు ఏవైతే అవన్నీ అమలు చేస్తామని చెప్పారు. మరి కేంద్రంలో అధికారులకు వచ్చిన తర్వాత కూడా మరి ఎందుకు అమలు చేయడం లేదు, బడ్జెట్లో మరి తెలంగాణ అభివృద్ధి కోసం ఎందుకు నిధులు కేటాయించట్లేదని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఐ అదేవిధంగా వామపక్ష పార్టీలుగా మేము కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా వాయిదా వేసి మళ్ళీ తిరిగి బడ్జెట్ సమావేశాలు జరగనందువల్ల ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో ఈ హామీలు నెరవేర్చడం కోసం, అదేవిధంగా ఈ దేశంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టము ఏదైతే అధికారుల సర్వే ప్రకారం తేలినటువంటిది 600 రూపాయల కూలీ, అదేవిధంగా సంవత్సరానికి 200 రోజుల్లో పని కల్పించాలని చెప్పేసి నిర్ణయం చేసిరో ఆ ప్రకారంగా ఈ బడ్జెట్లో నిధులు కేటాయించాలని, అదేవిధంగా వ్యవసాయానికి, భారతదేశానికి వెన్నుముక వ్యవసాయం, ఇప్పటికే ఎన్నో దఫాలుగా ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా ఢిల్లీ చుట్టూ జరుగుతున్నటువంటి ఉద్యమంలో కేంద్ర ప్రభుత్వాన్ని హడలించినటువంటి ఉద్యమం రైతాంగ ఉద్యమం. మరి ఈ రైతు ఉద్యమానికి సంబంధించినటువంటి బడ్జెట్ ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టాలని చెప్పేసి, కేటాయించాలని చెప్పేసి వామపక్ష పార్టీలే డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీన్ని నిరసిస్తూ ఈ నెల 19వ తారీఖు నాడు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రం జరిగేటటువంటి కార్యక్రమంలో పెద్ద ఎత్తున సానుభూతి పరులు, అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు పాల్గొని జయప్రదం చేయాల్సిగా కోరుతా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశంలో ఉండే ఒక 4% వాళ్ళకే ఉపయోగపడుతుందని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు. నేను చెప్పేది కాదు, నిపుణులే చెప్తున్నారు. ఏంటంటే 4% ప్రజలకన్నా. అట్లాగే తెలంగాణను సవితి ప్రేమనే చూపెట్టారు. తెలంగాణకు మేము అన్ని రకాలు ఇచ్చినాము, అన్ని రకాలు చేసినామన్నారు. బడ్జెట్లో ఏదైతే కీలకంగా వాళ్ళు ఏదైతే ఎంచుకున్నారో దానికి కూడా కట్టించలేదు. నిన్న మొన్న ఆర్భాటంగా పశు పరిశోధనా కేంద్రం దానికి ఇవన్నీ ఇస్తున్నామని అన్నారు. దానికి మీరు బడ్జెట్లో నిధులు ఎందుకు ఇవ్వరు?
అట్లాగే ఎప్పటి నుంచెల్లో రైల్వే దానికి సంబంధించినవి ఉన్నాయి. ఆ దాన్ని మెరుగుపరచడానికి అది ఉండదు. రైల్వే మెరుగుపరిచినట్టయితే ఇక్కడ నుంచి వెళ్ళి మాల్ రావడం కానీ, మాల్ పోవటం కానీ, పసుపు కానీ, మిర్చి కానీ, మొక్కజొన్నకు కానీ ఇవన్నీ తెలంగాణకు ఒక మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా తెలంగాణకు అనేది బడ్జెట్ ఇవ్వలేదు. ఇది అన్యాయము. దానికి నిరసనగా రేపు ఏదైతే పార్టీలు పిలిపించిందో ఆ పార్టీ పిలుపులలో కూడా అందరు పాల్గొనాలని మేము కోరుతున్నాం.